డాక్టర్ గారు నమస్తే అండి. ఓం నమస్తే జీ, వందేగో మాత్రం. పంచగవ్య, ఈ నాభి చికిత్స ఇంకా ఏమున్నాయి గురువుగారు? దీని లోపల మళ్ళీ నాడి చికిత్స ఉంటుంది. నాడి నాడి చికిత్స అనేసి అంటే ఈ నుంచి పైకున్న భాగము కఫము, ఈ నుంచి మధ్యలో ఉన్న భాగము పిత్తము, కింది భాగం మొత్తం వాతం కిందకి వేసేసారు. ఏ రోగాలు వచ్చినా కానీ ఈ 3 భాగాల లోపలనే వస్తాయి. కఫానికి ఎన్ని రోగాలు, పిత్తానికి ఎన్ని రోగాలు అని నిర్ధారించేసి మొత్తం 286 రకాల రోగాలు చెప్పారు. అవి ఇట్లనే వస్తాయి, దానికి మించి రావు, లేకపోతే కాంబినేషన్ లోపలనే వస్తాయి. ఈ 3 యొక్క వాత గుణాలు అంటే వాత కఫ పిత్తాలు ఏ ఉన్నాయి అనేసి మనం తెలుసుకోవాలనేసి అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి పడితే 6, 7, 8, 9 దాకా మనం తెలుసుకోవచ్చు. నాడి చికిత్స అంటే పుట్టినప్పుడు ఏదైతే నాడి ఉంటుందో ప్రొద్దున ఈ నాడి ఉంటుంది వీళ్ళకు, ఎవరికైనా సరే. ఇప్పుడు మిమ్మల్ని పట్టాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు 12 అవుతుంది అనుకోండి, ఇది మిట్ట మధ్యాహ్నం సమయం అంటే పిత్త సమయం. మీ యొక్క పిత్త నాడి ఎక్కువ కొట్టుకుంటుంది. ఎందుకు? నాకు ఆకలి అవుతుంది, భోజనం అని చెప్తుంది కడుపు. ఇది ఈ సమయం అన్నట్టు. అంటే ఇక్కడ అప్పట్లోనే సమయ గణన కూడా బాగా అద్భుతంగా జరిగింది ఆయుర్వేద శాస్త్రం లోపల. ఆ సమయ గణన చేయడం వల్ల ఏం జరిగింది అంటే ఏ టైంలో ఏ శరీరానికి ఏమి ఇబ్బంది అయిందో దానికి ఆ టైంలో మీరు మందు ఇవ్వమని చెప్పారు ఇక్కడ. ఆ విధంగా ప్రతి మందుకి ఒక టైం ఉంటుంది. అండ్ పథ్య పాలన, ఈ శరీరానికి ఏం తినాలి, ఈ శరీరానికి ఏం తినకూడదు, ఈ శరీరానికి ఏం తినాలి, ఈ శరీరానికి ఏం తినకూడదు, అట్లా ఏ శరీరానికి ఆ శరీరం యొక్క తత్వాన్ని బట్టి రోగానికి మందు ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి తెలుసా? అలోపతిలో జ్వరం వచ్చిందా, పారాసిటమాల్ తీసుకో, నువ్వు దొడ్డుగుండు, పెద్దగుండు, బక్కగుండు, ఏదైనా ఉండు అదే తీసేసుకో, ఇంకేం ఉండదు. మళ్ళీ తీసుకున్నా బ్రెడ్ పాలు తాగు, అది చేసుకో, ఇది చేసుకో, ఇలానే ఉంటుంది. కానీ శరీర తత్వాన్ని బట్టి ఆయుర్వేద శాస్త్రం లోపల మీకు ఇక్కడ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి, ఏం తినాలి ఏం తినకూడదు. తర్వాత వచ్చేసి దీని లోపల సంవాహన క్రియ అని అంటారు. సంవాహన క్రియ వచ్చేసి ఇది మర్మకళ లోపల ఒక క్రియ. ముందు కాలంలో ఏం చేస్తుందంటే కలరి పట్టు అనేసి ఒక యుద్ధ కళ ఉండేది. ఆ యుద్ధ కళ లోపల ఏం చేసేవారు అనేసి అంటే యుద్ధం లోపల ఇంకొకరికి అటాక్ చేయడానికి చేసేవారు. అయితే అప్పట్లో దెబ్బలు అవి తగిలేటి కదా. అయితే దీని లోపల ఈ సంవహన క్రియతో ఏం చేశారంటే శరీరాన్ని సమస్థితికి తేవడం. శరీరానికి సమస్థితి తేవడము అనేసి అంటే మెడల్లో నొప్పులు, వెన్నుపూసల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలా ఉండేటి. నాభిని సెట్ చేసి బాడీని అలైన్మెంట్ చేసావనుకోండి, ఒక శరీరం పార్ట్ ఇంకో శరీరం పార్ట్ పైన ఒత్తిడి తగ్గిపోవడం వల్ల ఎవరి పార్ట్లు వాళ్ళు అంటే శరీరం యొక్క అవయవాలు తన పని చేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు ఇక్కడ శరీరంలో ఏ ఇబ్బందులు రావు. ఇది అయితే శరీరం లోపల ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి అనేసి అంటే శరీరం తన పని తాను సరిగా చేసుకోకపోవడం వల్ల వస్తుంది. మరి ఎందుకు జరుగుతుంది అనేసి అంటే నాభిస్థానం జరిగిపోయేసి బాడీ అలైన్మెంట్ తప్పితే ఇలా అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు స్ట్రైట్గా కూర్చున్నాం, ఇలా ఉంది, ఈ పాస్చర్ లోపల మీ ఊపిరితిత్తులు సరిగా పనిచేస్తున్నాయి, గుండె యొక్క స్థితి కరెక్ట్ ఉన్నది, జీర్ణాశయం స్థితి కరెక్ట్ ఉన్నది, కరెక్ట్ నడుస్తుంది. ఇదే స్థితి డౌన్ అయిపోయేసి మెడలు ముందుకు వచ్చేస్తే సర్వైకల్గా వంగిపోయింది, మెదడు పైన విపరీతమైన ప్రెషర్ పడుతుంది, తలనొప్పి వస్తుంది. ఉదాహరణ కళ్ళు ఇగ్గుతూ ఉంటాయి. తర్వాత కిందికి చేయడం వల్ల కొంచెం బ్రీతింగ్లో ప్రాబ్లం వస్తుంది. భుజాలు డౌన్ అయిపోయినాయి కదా, మీ యొక్క ఊపిరితిత్తులు కుజించుకుపోతాయి. ఊపిరితిత్తుల మధ్యలో ఉండేది ఏంది, గుండె ఒత్తుకుపోతుంది. అప్పుడు మీ బీపీ రేజ్ అయిపోతుంది. తర్వాత బీపీ రేజ్ అయిపోయి మీరు వంగిపోతున్నారు కదా, డౌన్ అయిపోతున్నారు కదా టోటల్లీ. అప్పుడు ఈసోఫేగస్ ఏది అన్నవాహిక అనేది కుజించుకోబోతుంది. అప్పుడేమవుతుంది, బ్లోటింగ్ వస్తుంది, యాసిడిటీ అవుతుంది, డైజెషన్ కాదు. ఇదంతా దేనివల్ల, ఒక బాడీ పాస్చర్ సరిగా లేకపోవడము అండ్ గురుత్వాకర్షణ బలం సరిగా లేకపోవడం వల్లనే ఇదంతా. మరి ఇది ఎప్పుడు సెట్ అవుతుంది, నాభిస్థానం సరిచేసి బాడీని అలైన్మెంట్ చేస్తే సెట్ అయిపోతుంది. సంవహన క్రియ అంటే ఇప్పుడు మీకు దీని గురించి మాట్లాడే మనం ఇక్కడ పంచగవ్య చికిత్స, తర్వాత వచ్చేసి నాభి చికిత్స, నాడి చికిత్స, సంవహన క్రియ, ఇవి చేసుకుంటూ బాడీని మేము శుద్ధి కూడా చేపించేస్తాం. ఇవన్నిటిని మనం పర్ఫెక్ట్గా చేపించేసి పథ్య పాలన, ఏం తినాలి ఏం తినకూడదు అంటే టైమింగ్, దినచర్య, వీటిని కరెక్ట్ చేస్తే ఎలాంటి రోగమైనా సరే 100% నయమైపోతుంది. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. సో ఎవరైనా ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే, ఒక ఇబ్బందితో మీ దగ్గరికి వస్తే ఈ కాంబినేషన్స్తోని మీరు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అంటే ఆ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్ ఏంటి, దాన్ని ఎలా సరి చేయాలనేది పూర్తి స్థాయిలో తగ్గిస్తారు. సో దానివల్ల ఇంకా వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు.
సో అంతేకాదు బాడీని డీటాక్స్ కూడా చేస్తారు. ఎస్. ఎస్, ఖచ్చితంగా అండి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు గురువుగారు. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.